హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో వచ్చేసరికి మన పిఎఫ్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో తెలుసుకుందాం. సో ఈ మొబైల్ నెంబర్ అనేది మీరు ఎందుకు చేంజ్ చేయాలనుకుంటే, సో మీరు పిఎఫ్కి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా, ఏమైనా చేంజెస్ చేయాలన్నా కానీ సో ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్ అలాగే పిఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ సేమ్ ఉండాలి. సో ఈ రెండు వేరువేరుగా ఉన్నప్పుడు మీరు పిఎఫ్ సర్వీసెస్ అనేది చేయలేరు కాబట్టి సో ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అలాగే పిఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ సేమ్ ఉండాలి. సో దాన్ని ఏ విధంగా లింక్ చేసుకోవాలో సో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు ఆధార్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో పిఎఫ్ అకౌంట్కి కూడా అదే మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేయాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు సో మనకి పిఎఫ్కి సంబంధించి చాలా రకాల సర్వీసెస్ ఉంటాయి. సో మనం విత్డ్రాయల్ కావచ్చు, అలాగే యూఏఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు, అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డ్ అనేది ఈపీఎఫ్లో ఎలా లింక్ చేయాలి వంటి కంప్లీట్ వీడియోస్ నేను ముందు చేస్తాను. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనం పిఎఫ్ వెబ్సైట్లోకి అనేది వెళ్ళాలి. సో దానికోసం మీరు గూగుల్ కానీ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. సో మీకు ఈ విధంగా వస్తుంది, ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని. సో ఇక్కడ క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు సర్వీసెస్లో ఎంప్లాయీస్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క యూఏఎన్ నెంబర్ అలాగే పాస్వర్డ్ టైప్ చేయండి. సో ఒకవేళ మీకు యూఏఎన్ నెంబరు లేదా మీ పాస్వర్డ్ తెలియనట్లయితే సో దానికి సంబంధించి మీరు మీ యూఏఎన్ నెంబర్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ నో యువర్ యూఏఎన్ మీద క్లిక్ చేయాలి. అలాగే పాస్వర్డ్ తెలియకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ రెండు సర్వీసెస్ ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసరికి మనం మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మీ యొక్క యూజర్ నేమ్ అలాగే పాస్వర్డ్ యూస్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వండి. సో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా స్క్రీన్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే మేనేజ్ మీద క్లిక్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో సర్వర్ ప్రాబ్లం ఉంది. సో నేను మళ్ళీ లాగిన్ అవుతాను. సో ఇక్కడ మేనేజ్లోకి వెళ్ళేసి కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మీరు ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ యాడ్ చేయాలి కాబట్టి చేంజ్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ యొక్క కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత రీఎంటర్ న్యూ మొబైల్ నెంబర్. సో ఏదైతే మీ ఆధార్కి లింక్ అయిందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గెట్ మొబైల్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో నేను ఆల్రెడీ నా ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరే ఉంది కాబట్టి నేనైతే చేంజ్ చేయను. సో ఇప్పుడు గెట్ ఓటీపీ కొట్టగానే మీకు ఓటీపీ వస్తుంది. సో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా మనం మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా చేంజ్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం డిజిటల్ బడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.